సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, ఆస్పైర్ స్పేసెస్, మిర్చి డెవలపర్స్, రాగమయూరి బిల్డర్స్, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. ట్విన్ తెలుగు స్టేట్స్లో రియాలిటీ సెక్టార్పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. కొత్త పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలకు చిరునామాగా మారింది. ప్రగతిలో పరుగులు తీస్తున్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కోవిడ్ తర్వాత అన్ని రంగాలు కోలుకుని కొత్త బెంచ్ మార్క్ల వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లను ఆహ్వానించేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో అడుగు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇది గ్యారంటీగా హైదరాబాద్ రియాలిటీ రంగానికి జోష్ ఇస్తుందని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి గారు అంటున్నారు. సార్, ప్రెసెంట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ స్లోగా ఉందంటున్నారు కదా, ఇండస్ట్రీ సైడ్ నుంచి మీ ఒపీనియన్ ఏంటి సార్? మేజర్గా ఎప్పుడు కూడా ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లైక్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక సైకిల్ అనమాట. ఒక్కొక్కసారి స్లో డౌన్ అనే దానికంటే కూడా ఇది స్లో డౌన్ అని అనడానికి లేదు. రెగ్యులర్ సేల్స్ అవుతున్నాయి, సేల్స్ ఆర్ రియలీ గుడ్. మేజర్గా రన్నింగ్ ప్రాజెక్ట్స్లో వచ్చేసరికి 60 to 70% ఆఫ్ ద ప్రాజెక్ట్లో సేల్స్ అయితే అయిపోయి ఉన్నాయి. ఒక 30% ఉంది అని అంటున్నారు, దాంట్లో 10% అనేది మార్టిగేజ్లో ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితి లోపల ఇంకోటి కూడా మా వాళ్ళు కూడా చెప్పేది ఎలా ఉంది అని అంటే, సేల్స్ ఇంకా మాకు మార్కెటింగ్ టీమ్కి కూడా మాకు కొద్దో గొప్ప సేల్స్ అనేది ఉండాలి కాబట్టి మంత్ టు మంత్ అనే దాని మీద కూడా మేము కొంచెం స్లో డౌన్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఒకటి ఈ మధ్యలో కూడా ఒక ఫిగర్స్ ఎప్పుడు కూడా మనం ఎలాంటి ఇయర్ లాంగ్ ప్రతి నెల కూడా సేల్స్ అయితే అనేది కాదు. ఇక్కడ లాస్ట్ ఏప్రిల్ మే గానీ కొంత స్లో డౌన్ అయింది అని అన్నారు. సో మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే మైండ్ సెట్ ఉన్నప్పుడు పిల్లల కోసం అనేది చూసి స్కూల్స్ అనేది వెళ్ళడము, వాళ్ళ ఎగ్జామ్స్ గురించి ఫోకస్ చేయడము, తర్వాత ఈ మధ్యలోనే ఇక పాండమిక్ కూడా ఎండ్ అయిపోయింది కాబట్టి మోర్ ఆఫ్ లైక్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ వెకేషన్ అనమాట. హూ ఈస్ genuinely interested will come, but majority are focusing on the children's education. ఈ పర్టికులర్ టైం లోపల సమ్మర్ లోపల డౌనే ఉంటుంది, మళ్ళీ ఆగస్ట్ నుంచి పికప్ అవుతుంది మార్కెట్ అంతా కూడా. Yeah, that's how is Hyderabad market is really good, and for the future also it is going to be really good. సార్, హైదరాబాద్ రియాలిటీ గ్రోత్ కి ఫ్యూచర్ లో ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయి? It is a tremendous opportunities for us. ఎలా అంటే గడిచిన 4-5 సంవత్సరాల్లో మనం చూస్తున్నాము హౌ ద రియల్ ఎస్టేట్ ఆఫ్ హైదరాబాద్ హ్యాస్ పిక్డ్ అప్. దీనికి రకరకాలుగా సానుకూల అవకాశాలు అనేది సద్వినియోగం చేసుకుంటూ నిర్మాణ రంగం కూడా ముందుకెళ్తుంది. నెక్స్ట్ కమింగ్ 5 years లోపల ఎటువంటి అవకాశాలు రాబోతున్నాయి అనేది రియల్ ఎస్టేట్కి ఎప్పుడు కూడా కొలమానం అనమాట. సో ఇక్కడ చూసినప్పుడు మనం ఇంతవరకు డిపెండ్ అయింది ఒక ఐటీ ఇండస్ట్రీ మీదనే. ఇప్పుడు మనకి లైఫ్ సైన్సెస్ అనేది కూడా చాలా ఉత్సాహకరంగా ఉంది మార్కెట్. తర్వాత ఫార్మా ఇండియా హబ్ కానీ కొంత ఫ్యూచర్లో ఇప్పుడు అది కూడా దాని గురించి కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టింది. అక్రాస్ ద వరల్డ్ పీపుల్ ఆర్ సీయింగ్ అక్రాస్ హైదరాబాద్ అనమాట. ఇప్పుడు దావోస్కి మన మినిస్టర్ గారు వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు ఎంత విజన్ లేకపోతే హైదరాబాద్కి 4-5 రోజులలో ఒక 4,000 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో దేర్ ఇస్ ఆల్వేస్ పొటెన్షియల్ అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ ద హైదరాబాద్ ఇండస్ట్రీ. హైదరాబాద్ లో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది దిగ్గజ రియాలిటీ సంస్థ ఆర్క్ గ్రూప్. అన్ని రంగాల్లో వేగంగా డెవలప్ అవుతున్న కుకట్పల్లికి అతి చేరువలోని బాచుపల్లిలో ఆర్క్ సమ్యాక్ ప్రాజెక్ట్ ను అతి సుందరంగా తీర్చిదిద్దుతోంది ఆర్క్ గ్రూప్. హైదరాబాద్ లో మొట్టమొదటి కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ గా ఆర్క్ సమ్యాక్ ను డిజైన్ చేశామని ఆర్క్ గ్రూప్ CEO మేఘనా గుమ్మి తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్ బాచుపల్లిలో ఎంతో ప్రెస్టీజియస్ గా 1.9 ఎకరాల్లో డెవలప్ అవుతోంది. మొత్తం 2 టవర్స్ లో డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ ఒక్కో టవర్ లో 10 floors, 2 BHK, 3 BHK లను డెవలప్ చేయనున్నట్లు ఆర్క్ గ్రూప్ ప్రకటించింది. చిన్నపిల్లలుండే ఇంట్లో సందడే వేరు, పిల్లలుండే ఇంట్లో అవసరాలు వేరుగా ఉంటాయి. సరిగ్గా ఇదే పాయింట్స్ ను దృష్టిలో ఉంచుకుని రియాలిటీ రంగంలో 3 దశాబ్దాల విశేష అనుభవం గల ఆర్క్ సంస్థ నాణ్యత, నవ్యతల మేలు కలయికగా సమ్యక్ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తోంది. తొలిసారిగా కిడ్స్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్ తో డిజైన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో పిల్లల సంరక్షణకు అవసరమైన ఎమ్యూనిటీస్ కు పెద్ద పీట వేస్తోంది. ఇంటి లోపల ఇంటీరియర్ మొదలుకుని ప్రాజెక్ట్ లోని అన్ని అంశాలను కిడ్స్ నీడ్స్ అండ్ సేఫ్టీకి అనుగుణంగా డిజైన్ చేశారు.
ఆర్క్ సమ్యక్ ప్రాజెక్టు ఇది బాచుపల్లి చౌరస్తా నుంచి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇది 160 అపార్ట్మెంట్స్ 10 స్టోరీ బిల్డింగ్. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు తెలిసి కిడ్ ఫ్రెండ్లీ హోమ్స్ అనే కాన్సెప్ట్ ఇంతవరకు హైదరాబాద్లో లేదు. సో ఈ ప్రాజెక్టు కంప్లీట్గా కిడ్ ఫ్రెండ్లీ హోమ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో మెయిన్ ఏంటంటే కిడ్స్ డ్యూరింగ్ కరోనా ఇళ్లలో ఉండి ఎన్ని బాధలు పడ్డారో, పేరెంట్స్ ఎన్ని బాధలు పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ టీవీ తప్ప వేరే లేకుండా అయిపోయింది. సో దానికోసం మేము ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కిడ్స్ రూమ్లో ఎంటైర్ వాల్స్ వైపబుల్ వాల్స్ అన్నట్టు, వాళ్ళు ఎంతైనా డ్యామేజ్ చేసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, దాన్ని వైప్ చేసేసి దే కెన్ రీడూ ఎనీథింగ్. అలాగే ఫ్లోరింగ్లో కూడా పీవీసీ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్ కార్నర్స్ ఆఫ్ ది అపార్ట్మెంట్ ఎడ్జెస్ మొత్తము షార్ప్ ఎడ్జెస్ కాకుండా రౌండ్ ఎడ్జెస్ చేయడం జరిగింది. దానివల్ల హర్టింగ్ అనేది ఉండదు. కిడ్స్ కోసం సపరేట్గా ఎక్స్టర్నల్ జిమ్ చేయడం జరిగింది. అంటే ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిడ్స్ ఫోకస్డ్ ఉంది, అలాగని వేరే వాళ్ళకి లేదని కాదు. ఇట్స్ జనరల్ ప్రొవిజన్స్ అన్నీ ఇస్తూ ఇన్ అడిషన్ టు దట్ దీస్ ప్రొవిజన్స్ ఆర్ వీఆర్ గివింగ్. హాయ్ మ్యామ్. హాయ్. ఆర్ గ్రూప్ గురించి మాకు కొన్ని డీటెయిల్స్ చెప్తారా? సో మా సిఎండి రామరెడ్డి గారు ఆర్ గ్రూప్ ని ఒక 33 years ముందు స్టార్ట్ చేశారు. ఫస్ట్ కాంట్రాక్టర్స్ గా స్టార్ట్ చేసి తర్వాత రియల్ ఎస్టేట్ లో దిగాము. కాంట్రాక్ట్స్ లో మేము చాలా ప్రెస్టీజియస్ క్లయింట్స్ తోటి వర్క్ చేసాము. టాటా, ఐటీసీ, మహీంద్రా ఇలాంటి ప్రెస్టీజియస్ క్లయింట్స్ తోటి పనిచేసాము. ఇప్పుడు కూడా చేస్తున్నాము కంటిన్యూస్ గా. అదే కాకుండా రియల్ ఎస్టేట్ లో మా ప్రాజెక్ట్స్ హైదరాబాద్, బెంగళూరు లో ఉన్నాయి. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాము ఆల్రెడీ. ఈ ఆర్క్ సమ్యక్ అనేది కొత్త ప్రాజెక్ట్ బాచుపల్లిలో స్టార్ట్ చేశాము. ఆర్క్ జనరల్ గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు వి ఆల్వేస్ థింక్ సేయింగ్ కొంచెం స్పెషల్ గా ఏం చేయొచ్చు, కొంచెం వాల్యూ అడిషన్ ఏమి ఇవ్వచ్చు కస్టమర్స్ కోసము అని. ఆర్క్ మెయిన్ మోటివ్ జనరల్ గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ యాడింగ్ వాల్యూ టు ద కస్టమర్స్ ప్రాపర్టీ. సో అది మైండ్ లో పెట్టుకుని అప్పుడు ఆలోచిస్తున్న డిజైన్ ప్రకారం ఏం చేయగలుగుతాం డిఫరెంట్ గాని. అది చేసేటప్పుడు అప్పుడే కోవిడ్ వచ్చినప్పుడు వి నోటీస్ దట్ చాలా మంది పిల్లలు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసెస్ అని బయటికి వెళ్లకుండా దే వర్ వెరీ సఫకేటెడ్. సో వాళ్ళ కోసం మనం చేయొచ్చు అనే ఐడియా తోటి ఈ కిడ్స్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేశాము. సో కిడ్స్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్ అంటే ఏంటి అని మీరు అడిగితే ద మల్టిపుల్ రీజన్స్ వై దిస్ ఇస్ కిడ్స్ ఫ్రెండ్లీ కమ్యూనిటీ. కిడ్స్ ని మైండ్ లో పెట్టుకొని డిఫరెంట్ అమ్యూనిటీస్, డిఫరెంట్ అడిషన్స్ ఇచ్చాము ఒక అపార్ట్మెంట్ కి. వీఆర్ గివింగ్ మోషన్ సెన్సర్స్. ఈ మధ్య కిడ్స్ స్లీప్ అలోన్, వాళ్ళకి భయం అవ్వకుండా వెన్ దే ఆర్ స్లీపింగ్ అండ్ వెన్ దే గెట్ అప్ మోషన్ తోటి లైట్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. అండ్ సేఫ్ ఎలక్ట్రిక్ సాకెట్స్ ఇస్తున్నాం సో దట్ కిడ్స్ ఆడుకునేటప్పుడు చేస్తే మనం పెట్టేటప్పుడు కరెంట్ షాక్ తగలకుండా సేఫ్టీ సాకెట్స్ కూడా ఇస్తున్నాము. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ అలారం ఇస్తున్నాము. ఎవరైనా కిడ్ బై మిస్టేక్ స్విమ్మింగ్ పూల్ లో పడితే అలారం ఇమీడియట్లీ రింగ్ అవుతుందని. ఇలాంటివి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అన్ని అనుమతులు, మోడర్న్ లైఫ్ స్టైల్ కు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, ప్రగతిలో ముందుండే ఏరియాలో రెసిడెన్స్, ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండేది అంటే గ్యారంటీగా గుర్తొచ్చేది సుచిర్ ఇండియా ప్రాజెక్ట్సే. రియాలిటీతో పాటు ఇన్ఫ్రా, హాస్పిటాలిటీ సెక్టార్లలో ఈ సంస్థ అధినేత లయన్ డాక్టర్ కిరణ్ చేపట్టిన ప్రాజెక్టులే ఇందుకు సాక్ష్యం. ఉద్యోగులు ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్ వైపే మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి అవసరాలకు తగ్గట్టు సుచిర్ ఇండియా బెంగళూరు హైవేకు కేవలం 100 meters దూరంలో, శంషాబాద్ కు అత్యంత సమీపంలోని సాతుం రాయ్ వద్ద సరికొత్త ప్రాజెక్ట్ టేల్స్ ఆఫ్ గ్రీక్ ను డెవలప్ చేస్తోంది. ఇక సుచిర్ ఇండియా సంస్థ బెంగళూరు హైవేలోని కొత్తూరులో లగ్జరీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిజాపోలిస్ ను ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తోంది. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోన్న హైదరాబాద్ లో వర్సటైల్ ప్రాజెక్టులు అందించడంలో సుచిర్ ఇండియా సంస్థకు ఎనలేని ఖ్యాతి ఉంది. సుపీరియర్ క్వాలిటీకి పెద్దపీట వేస్తూ సుచిర్ ఇండియా ఎంతో ప్రెస్టీజియస్ గా శంషాబాద్ సమీపంలో ద టేల్స్ ఆఫ్ గ్రీక్ పేరుతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కు అద్దం పడుతూ ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తోంది. విశాలమైన రోడ్లు, సురక్షిత భద్రతా వ్యవస్థ, కాలుష్య రహిత ప్రాంతం కావడంతో ఈ ప్రాజెక్టులో బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. Luxury and affordability. These two words I never thought I'd hear together. This has been a beautiful experience for me to just see the wonderful things that you have been doing. The winds of change start from just a few people are required to bring about winds of change, and you're certainly one among them. Hi everyone. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అనగానే మన రియాలిటీ రంగంలో ముందుగా గుర్తొచ్చే పేరు సుచిర్ ఇండియా. అలాంటి సుచిర్ ఇండియా లయన్ డాక్టర్ కిరణ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
హాయ్ అండి. హాయ్. సుచర్ ఇండియా అనగానే ప్రతి ప్రాజెక్ట్కి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ డిఫరెంట్ థీమ్తో స్టార్ట్ చేస్తారు. ఇలా డిఫరెంట్ థీమ్తో స్టార్ట్ చేయాలి అనే థాట్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలా కొనసాగింది మీ జర్నీ? అదే డిఎన్ఏ సుచర్ ఇండియా పేర్ల నుండి కూడా సు అంటే గుడ్, చిరా అంటే లాంగ్ లాస్టింగ్ ఇండియా, ఒక మంచి సుదీర్ఘమైనటువంటి జర్నీ చేయబోతున్నటువంటి ఇండియా అనే పదాన్ని మా కంపెనీ పేరుగా ఉంది. అంటే ప్రాజెక్ట్స్ పక్కన పెట్టేస్తే అసలు కంపెనీ పేరు దగ్గర నుండి ఆ థీమింగ్ అనేది స్టార్ట్ అయింది. మా ప్రాజెక్ట్స్లోకి వస్తే 16 years కంప్లీట్ అయింది అండ్ 17 ప్రాజెక్ట్స్ మేము లాంచ్ చేశాము. ప్రతి ప్రాజెక్టును మీరు కనుక తీసుకుంటే ప్రతి ప్రాజెక్ట్ ఒక థీమ్ ఇంబైబ్ చేస్తూ వచ్చాం. మేము రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అనే ప్రాజెక్టును మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే చాలా ముందు రాజేంద్ర నగర్ శంషాబాద్ మధ్యలో మేము దాన్ని స్టార్ట్ చేసాం. రింగ్ రోడ్ దగ్గరగా ఉంది. హైటెక్ సిటీ జూబ్లీ హిల్స్ కాంబినేషన్లో అంటే ఆ ట్రయాంగిల్ మధ్యలో ఉంటుంది అది కూడా. అండ్ రైల్వే కనెక్టివిటీ ఉంది. గ్రౌండ్ వాటర్, యాంపుల్ గ్రౌండ్ వాటర్. సో అక్కడ 45 lakhsలో ఇట్స్ సర్ప్రైజింగ్ టు ద ఎంటైర్ సొసైటీ. ఏంటంటే 45 lakhsలో ఎలా ఇస్తున్నారు? ఒక 2 BHK బ్యూటిఫుల్ లవ్లీ ఆర్కిటెక్చర్ తోటి కాంప్రమైజ్ అవ్వకుండా ఒక లగ్జరీ సెగ్మెంట్ లాగా అమేజింగ్ క్లబ్ హౌస్, అమేజింగ్ ల్యాండ్స్కేపింగ్ అండ్ ఆల్ ద ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చాం. నిజం చెప్పాలంటే అన్ అమేజింగ్ ప్రాజెక్ట్ మన టేల్స్ ఆఫ్ గ్రీక్. గీజా పోలీస్ ప్రాజెక్టు విషయానికొస్తే హైవే ఫేసింగ్ ప్రాజెక్టుగా డెవలప్ అవుతోంది. రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్లతో ఈ ప్రాజెక్టుకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. గిజా పోలీస్ ఈజిప్షియన్ థీమ్ లో ఉన్నటువంటి మా పాప్రస్పోర్ట్ రిసార్ట్ ఏదైతే ఉందో దాని పక్కనే హైవే మీద మా 11 acres ప్రాజెక్ట్ ఇది. ఇట్స్ అన్ HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అండర్ కొత్తూరు మున్సిపాలిటీ. అంటే HMDA, రేరా అండ్ కొత్తూరు మున్సిపాలిటీ 3 పర్మిషన్స్ తీసుకొని డైరెక్ట్ గా హైవే ఫేసింగ్ లో చక్కగా ఊళ్ళో అంటే డైరెక్ట్ గా కొత్తూరు మున్సిపల్ టౌన్ లో ఉన్నట్టుగా హైవే ఫేసింగ్ లో అండ్ జస్ట్ రోడ్డుకు ఇటు పక్కన మాది రిసార్ట్ ఉంటుంది, ఒక పక్కన ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. మీకు కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్ తోటి ఐ కెన్ ఛాలెంజ్, నో వన్ కెన్ డెవలప్. ఈవెన్ మేము కూడా రేపు పొద్దున చేయాలన్న అలాంటి ల్యాండ్ లేదు అక్కడ. అలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ గిజా పోలీస్. మనసుకు నచ్చేలా, అందరూ మెచ్చేలా ఉండే ఇల్లు సొంతం చేసుకోవడం అంటే గ్యారంటీగా బంగారం లాంటి ఛాన్స్ అనే చెప్పాలి. గోల్డెన్ ఛాన్సే కాదు, ఏకంగా గోల్డ్నే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ సంస్థల్లో ఒకటైన వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్ట్కు ఒక స్పెషాలిటీ ఉండేలా డిజైన్ చేసే వాసవి గ్రూప్ కీర్తి కిరీటంలో ఇప్పుడు కొత్తగా 2 జ్యువెల్స్ చేరాయి. అవే వాసవి స్కైలా, వాసవి అట్లాంటిస్. రియల్ ఎస్టేట్ రంగంలో వాసవి సంస్థ 27 సంవత్సరాల ప్రయాణం పూర్తయిన సందర్భంగా స్కైలా అండ్ అట్లాంటిస్ ప్రాజెక్టులో ఫ్లాట్స్ బుక్ చేసుకునే ప్రతి కస్టమర్కు 27 గ్రాముల బంగారాన్ని ఆఫర్గా అందిస్తోంది. ఈ గోల్డ్ను దక్కించుకునే గోల్డెన్ ఛాన్స్ జూన్ చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దాదాపు 3 దశాబ్దాల క్రితం ప్రారంభమై అత్యుత్తమ నిర్మాణాలతో రియాలిటీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వాసవి గ్రూప్. ప్రస్తుతం చేపడుతోన్న ఆన్గోయింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోన్న వాసవి గ్రూప్ సరికొత్త ప్రాజెక్టులను లాంచ్ చేసి ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. వాసవి స్థాపించి 27 years అయిందండి. ఈ స్కైలాలోను అట్లాంటిస్లోను బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్కు నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు 27 grams గోల్డ్ ఆఫర్ చేస్తున్నామండి. ప్రతి కస్టమర్ ఈ ఆఫర్ను అవైల్ చేసుకోవచ్చండి. ఈ నార్సింగ్లో 12 acres ల్యాండ్ అండి, 45 floor బిల్డింగ్. ప్రస్తుతానికి వచ్చిన పర్మిషన్లో ఈ బిల్డింగ్ టాలెస్ట్ బిల్డింగ్ హైదరాబాద్. ప్రస్తుతానికి వర్క్ స్పీడ్ గా నడుస్తుందండి. చాలా హై ఎండ్ ప్రాజెక్ట్ ఇది కూడా. దాంతోపాటు హైటెక్ సిటీ దగ్గరలో 6 acres ల్యాండ్ లో 32 floors తో కడతం జరుగుతుంది. ఇది హై ఎండ్ ప్రాజెక్ట్ ఇది. థ్యాంక్ యూ. ఈరోజు మా వాసవి గ్రూప్ చాలా గొప్ప రోజు అండి. మా వాసవి గ్రూప్లోనే ఈ 2 వాసవి అట్లాంటిస్, వాసవి స్కైలా ప్రీమియం ప్రాజెక్ట్స్ అండి. 2 పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్. వాసవి స్కైలా వచ్చేసి కొండాపూర్లో ఉందండి. ఇది అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ అండి. దీంట్లో ఫ్లాట్ ధరలోనే విల్లా ఎలా ఇవ్వాలని మా టెక్నికల్ టీమ్ తో మాట్లాడి గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ అంటే అపార్ట్ విల్లా టైప్ లో డిజైన్ చేశాము. దెన్ కమింగ్ టు అట్లాంటిస్ అండి. అట్లాంటిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు ORR. దీంట్లో 2200 ఫ్లాట్స్ ప్లాన్ చేశాము. దీనికి కూడా అన్ని పర్మిషన్స్ వచ్చాయి. వర్క్ ఫుల్ స్వింగ్ లో అవుతుంది. We very proudly have unveiled a couple of projects, our crown jewels of Hyderabad.
Vasavi Skyla and Vasavi Atlantis. So what a fantastic day it has been for the members and well-wishers of the family. Vasavi Group has completed 27 years of excellence in this construction field, and as a mark of that, announcing gives me immense pleasure. I am confident that all these couple of projects which have been launched today will create a new benchmark in the construction industry, as well as highly appreciated by all the people of the city. So these two projects are quite distinguished and unique by its nature. Both are going to set up a new standards for our city. And I thank our CMD Mr. Vijay Kumar Garu for launching both the projects along with our MP and MLA Garu. And my sincere thanks for the chief guests. And I also thank our supporting agencies and our channel partners, Vasavi Group staff, and all our friends and well-wishers, along with our directors' families who have been with us and made this event a very grand success. And a very good thank you from our team Vasavi. A good round of applause to end the meeting. కాలుష్యానికి దూరంగా హ్యాపీనెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ప్రగతి పరుగు తీసే చోట, ప్రశాంతతకు దగ్గరగా ఉండే చోట నివాసం అందరి చాయిస్. కరెక్ట్ గా ఇలాంటి ప్రాంతాల్లో రేపటి రోజు జరిగే డెవలప్మెంట్ ఈ రోజు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు కలిసొచ్చే విధంగా ప్రాజెక్టులు డిజైన్ చేసింది గిరిదారి సంస్థ. అందుబాటు ధరల్లో విల్లా ప్లాట్స్, అపార్ట్మెంట్స్, కమర్షియల్ ప్రాపర్టీలను అందిస్తూ రియాలిటీ రంగ దిగ్గజ సంస్థగా ఎదిగింది గిరిదారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ పరిసరాల్లో మాత్రమే కాదు, పలు జిల్లా కేంద్రాల్లోనూ డెవలప్మెంట్ జోరుగా ఉంది. ర్యాపిడ్ గ్రోత్ కు స్కోప్ ఉండే ప్లేసెస్ లో ప్రతి చోట ముందు చూపుతో హై క్వాలిటీ స్టాండర్డ్స్ తో ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తున్నారు సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు. అందుకే ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాలను ముందే గుర్తించడంలో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది అందవేసిన చేయిగా చెప్పొచ్చు. ఈ సంస్థ చేపట్టిన పలు ప్రాజెక్టులలో ప్లాట్స్ కొన్న కస్టమర్లు ప్రస్తుత మార్కెట్ రేట్ను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ సంస్థ గతంలో ప్రజలకు అఫోర్డబుల్ ధరలో అందించిన ఎన్నో నిర్మాణాల ప్రస్తుత విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ప్రజలకు కావలసిన ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ హైదరాబాద్తో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. గిరిదారి అనగానే తెలంగాణ జిల్లా కేంద్రాలన్నింటికి హైదరాబాద్ లాంటి లైఫ్ స్టైల్ అందిస్తున్న సంస్థ అని అందరికీ తెలిసిందే. సో మీరు ఏ జిల్లాలకి ఎలాంటి ప్రాజెక్ట్స్ అందించారు? నియర్ బై షాద్ నగర్, బెంగళూరు హైవే సూట్ చేసుకోవడం కూడా గిరిదారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం ఏంటంటే బై బెంగళూరు కర్ణాటక రాజధాని, హైదరాబాద్ వచ్చేసి తెలంగాణ. క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది అనేది, మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుందని బెంగళూరు హైవే ఫస్ట్ చూస్ చేసుకున్నాం. షాద్ నగర్ దగ్గరలో రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వేదాంత అనే వెంచర్ మేము స్టార్ట్ చేసినాం. మంచి సక్సెస్ఫుల్గా సేల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఏ ప్రాజెక్టు తీసుకున్నా ల్యాండ్ టోటల్ సెక్యూరిటీ, కాంపౌండ్ వాల్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, సివరేజ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అంటే రెడీమేడ్. ఏ కస్టమర్ అయితే మన దగ్గర ప్లాట్ కొంటారో పోయి అక్కడ రెడీమేడ్ ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేటట్టు ప్రొవైడ్ చేస్తాం. బై ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మేము ఇట్లా సేమ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు ఇస్తే కూడా మేము కట్టించి ఇస్తున్నాం, అట్లా ప్రాబ్లం ఏం లేదు. అదే రకంగా మన జడ్చల్ల సెలబ్రిటీ టౌన్, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం, సెలబ్రిటీ టౌన్. ఆఫ్టర్ దట్ మహబూబ్ నగర్ వచ్చేసి ఎస్సీజీ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసేసారు డ్యూటీపల్లి ఐటీ హబ్ అని. దాని నియర్ బై మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ హెడ్ క్వార్టర్ పక్కకే గ్రీన్ కౌంటీ అని చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ జరుగుతా ఉంది. క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, కాంపౌండ్ వాల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ గ్రీనరీతో పాటు అట్లా ఆల్రెడీ అపార్ట్మెంట్ అండ్ విల్లాస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి దట్ ఏరియా గ్రీన్ కౌంటీ. జడ్చర్ల టు మహబూబ్ నగర్ పోతే సీజన్ టౌన్ అనే ఇంకో ప్రాజెక్ట్ ఉంది, అది కూడా బాగానే మూవ్ అవుతా ఉన్నాయి. ఆఫ్టర్ దట్ వికారాబాద్ వచ్చేసి హైదరాబాద్కు నియర్ బై 70 కిలోమీటర్స్, ఆల్రెడీ టూరిజం ప్లేస్. అనంతగిరి హిల్స్, మంచి క్లైమేట్, మంచి వాతావరణం ఉన్నది కాబట్టి అక్కడ కూడా ఆల్రెడీ మేము వీకెండ్ హోమ్స్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి? నిర్వాణ. ఆఫ్టర్ దట్ జహీరాబాద్ సిగ్నేచర్ వన్ అని, ఆ జహీరాబాద్ లో కూడా ఇప్పుడు ఆల్రెడీ మహీంద్రా ఉంది. ఇప్పుడు ఎస్సీజెడ్ కొత్తగా నీమ్స్ అనే ఒక ఎస్సీజెడ్ అక్కడ రాబోతా ఉన్నది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్క్ కూడా. అండ్ మోర్ ఎవర్ మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్ట్ ఉన్నా హైవేకే ఉన్నాయి మా ప్రాజెక్టులన్నీ. పోవడానికి కానీ రావడానికి కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఏ ప్రాజెక్టు గిరిదారి కన్స్ట్రక్షన్ చేపట్టినా వితిన్ 1 hour ఎయిర్పోర్ట్ రీచ్ అవుతాం. అట్లా చూసేసి ప్లాన్ చేసినాం. భగవంతుడు సహకరించి మంచిగా చేస్తే మటుకు డెఫినెట్గా 33 జిల్లాల ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్లు కానీ, విల్లాస్ కానీ అందియాలనేది మా కంపెనీ ముఖ్య లక్ష్యం. సో తెలంగాణలో ఉండే అన్ని జిల్లాలని కవర్ చేయాలనేది మీ ముఖ్య లక్ష్యం? అవునండి. ఓ
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రపంచ శ్రేణి నిర్మాణాలను చేపడుతూ రియాలిటీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది రాగమయూరి బిల్డర్స్. రియాలిటీ రంగంలో అగ్రశ్రేణి బిల్డర్ గా ఉన్న రాగమయూరి సంస్థ అధినేత కేజే రెడ్డి గారు ఎడ్యుకేషన్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను మయూరి గ్రీన్ హిల్స్ లో ఏర్పాటు చేశారు. రియాలిటీ రంగంపై ఫోకస్ పెట్టడంతో పాటు సేవా రంగంలోనూ ఆయన దూసుకెళ్లిపోతున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు చక్కని విద్యను అందించేందుకు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్ట్ లో ఏర్పాటు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసింది రాగమయూరి బిల్డర్స్. ఫస్ట్ టైం కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి గారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు హై క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ టీచర్లతో బోధన అందిస్తున్నారు. అధునాతన విద్యా ప్రమాణాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఏసీ క్లాస్ రూమ్స్ తో పాటు టెక్నాలజీ, వాల్యూ బేస్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ తో పాటు స్కిల్డ్ బేస్డ్ లెర్నింగ్ కు ఎంతో పెద్దపీట వేస్తోంది ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. మయూరి గ్రీన్ హిల్స్ ప్రాజెక్ట్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేశారు కదా, దాని గురించి మాకు కొన్ని వివరాలు చెప్తారా? మయూరి గ్రీన్ హిల్స్లో లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక మంచి బ్రాండ్ కర్నూలుకి తీసుకురావాలని చెప్పేసి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని ఫ్రాంచైజీగా తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ మంచి రిజల్ట్ వచ్చాయి. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా స్కూల్లో చదువుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నేను అందరి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. అసలు స్కూలు మనం పెట్టినాం కదా, ఆ స్కూల్ మనం పెట్టిన పర్పస్ సక్సెస్ అయిందా, డిఫీట్ అయిందా అని చెప్పేసి నేను చాలా సంతృప్తి చెందినాను. యాక్చువల్గా ప్రతి పేరెంట్ కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మా పిల్లవాళ్ళు చాలా చేంజ్ వచ్చింది, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము, యాటిట్యూడ్ గురించి చెప్తున్నాము, అలాగే ప్రతి స్టూడెంట్కు వాల్యూస్, ఎథిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చదువు బాగా వస్తుంది. చదువు రాని పిల్లవాడు ఎవరు ఉండరు. కానీ చదువుతో పాటు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ మనం చూస్తున్నాము. మా దగ్గర ఒక ఎల్కేజీ స్టూడెంట్ చేరాడు అనుకోండి, ఆయన జీవితం ఇంకొక 20 సంవత్సరాల తర్వాత 22 సంవత్సరాల తర్వాత మాట్లాడాలి మనం. ఈ రోజే ఇంత కాంపిటీషన్ ఉంది లైఫ్. 22 సంవత్సరాల తర్వాత లైఫ్ ఎట్లుంటుంది అనేది ఎవరికి తెలియదు. ఆ రోజు ఎంత బుక్ నాలెడ్జ్ ఉన్నా కూడా పనికిరాదు. ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా, ఖచ్చితంగా మంచి ఇంగ్లీష్ మాట్లాడగలగాల, యాటిట్యూడ్ బాగుండాలా. అట్ ద సేమ్ టైము ఒక కంపెనీలో చేరిన తర్వాత ఎథికల్గా కూడా పనిచేయాలా, అతనికి వాల్యూస్ కూడా ఉండాలా. చిన్నప్పటి నుంచి అవి నేర్పించగలిగితే ఖచ్చితంగా అమ్మాయి జీవితం బాగుంటుందని చెప్పేసి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నందుకు. ప్రతి అడుగులోనూ నైపుణ్యం, నాణ్యత కలబోతతో ప్రపంచ స్థాయి నిర్మాణాలు చేపట్టే సంస్థగా పేరు తెచ్చుకుని నవ్యాంధ్ర రియాలిటీలో సాటిలేని కంపెనీగా ఎదిగింది రాకీ అవెన్యూస్. మధ్యతరగతి ప్రజల ఆశలకు అనుగుణంగా పెట్టుబడికి తగిన రాబడి ఉంటుందనే నమ్మకం కలిగించడం, అవసరమైన అన్ని మోడర్న్ ఎమ్యూనిటీస్ ఉండేలా చూడటం రాకీ అవెన్యూస్ ప్రాజెక్టులలో హైలైట్ గా నిలిచిన అంశం. క్వాలిటీలో ఏ మాత్రం తగ్గకుండానే అఫోర్డబుల్ ప్రైజింగ్ లో వీలైనంత మంది సొంతింటి కలను తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని అంటోంది రాకీ అవెన్యూస్. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమండ్రి నగరం కళాత్మక చరిత్రను కలిగిన గొప్ప పట్టణం కూడా. ఇలా ఒకటా రెండా ఎన్నో అందాలు కోనసీమ సొంతం. గలగలపారే గోదావరి కోనసీమ ప్రకృతి అందాలే కాదు, ఈ పట్టణంలో రాకీ అవెన్యూస్ చేపట్టిన నిర్మాణాలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లగ్జరీ సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు అందిస్తూ వేలాది మంది సొంతింటి కలను సాకారం చేస్తోంది ఈ సంస్థ. బయట ఏంటంటే చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో వాటిని అన్నిటినీ కంపేర్ చేస్తే మీరు వాటిని తట్టుకొని ఎలా ఉంటున్నారు? వెరీ సింపుల్ అమ్మా. ఈ భూమిని 4 భాగాలు చేస్తే 3 భాగాలు నీళ్లు, 1 భాగం భూమి. దీంట్లో వాగులన్నీ, వంకలన్నీ, చెరువులన్నీ, కుంట్లన్నీ, నదులన్నీ, బంజరా భూములన్నీ, వ్యవసాయ భూములన్నీ, పర్వతాలన్నీ, ఫారెస్ట్లన్నీ, విలేజ్లు, ఇండస్ట్రీలు అన్నీ మైనస్ చేస్తే మనకి రెసిడెన్షియల్ గా కంటి రెప్పంత మాత్రమే ఉంటాయి. కాకపోతే అనాది కాలము నుండి అణాలు, రూపాయలు, పైసాలు అని పెరుగుతూ వచ్చిందే కానీ ఎక్కడ పెరిగినట్ల హిస్టరీ లేదు. భూమి ఎప్పుడు పెరిగినట్ల ఎక్కడ కూడా హిస్టరీ లేదు.
కాబట్టి రియల్ ఎస్టేట్కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. దట్టు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇల్లు సమకూర్చి తక్కువ రేటుకి ఇవ్వగలిగితే మనకి డోకా ఉండదు అనేది నా ఆలోచన. అందుకోసమే మిడిల్ క్లాసే టార్గెట్ పెట్టుకున్నాం. అలాగే కాకుండా మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు, సూపర్ అప్పర్ క్లాసు అనేసి 3 క్లాసులకు కూడా నేను అపార్ట్మెంట్లు సమకూరుస్తున్నాను. మా కస్టమర్లు అనేది దేవుళ్ళు. వాళ్ళు బాగుంటేనే మేమందరూ కూడా బాగుంటాం. కస్టమర్ లేకుండా ఏ ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది. ఆ కస్టమర్ దేవుడి కోసమే మేమందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒక ప్లాట్ కొన్నా ఆ ప్లాట్లో వచ్చే డబ్బులు కొన్ని వేల మంది ఒక నైవేద్యంలాగా తీసుకొని మేమందరూ కూడా దాంట్లో బతుకుతూ ఉంటాం. అలాంటి కస్టమర్ దేవుళ్ళు, దేవతలకి నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రిక అవంతికలో ఫ్లాట్ తీసుకోవాలని ఎలా అనిపించింది? ఐ మీన్ ఎవరి ద్వారా అప్రోచ్ అయ్యారు? యాక్చువల్గా నేను విజయనగరం జిల్లా గర్విడ్లో ఉద్యోగం చేస్తుండేవాడినండి ఒక 3 years వరకుని. అప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూశానండి. ఆ పాపని చూసినామన్నాను. ఆ పాప వచ్చే సైట్ అది వెరిఫికేషన్ చేసుకుని ఏరియాదే బాగున్నది, చుట్టుపక్కల కూడా ప్రశాంతమైన వాతావరణం, గాలి వెలుతురు బాగా వస్తుంది, బిల్డింగ్స్ కూడా దూరంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వైడ్ రోడ్స్ గా ఉన్నాయి, బాగుందని చెప్పడం వల్ల తీసుకున్నప్పుడు సైట్ చూడలేదు. డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ కి నేను వచ్చాను విజయనగరం నుంచి. నేను అనుకున్న దానికంటే కూడా మంచి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. బిల్డింగ్ అది పెర్ఫెక్ట్ గా చేశారండి, రోడ్లు ఎఫెక్టివ్ గా చేశారు, కింద పార్కింగ్ అది కూడా పక్కగా చేశారు, సెపరేట్ గా ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు. ఆ విధంగా అంతా బాగానే ఉంది. దే ఆర్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. మళ్ళీ వచ్చే వారం మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.